ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. నీకు కూడా. నవరాత్రులు చాలా వైభవంగా చక్కగా జరుగుతున్నాయి. మీరు చెప్పినటువంటి వీడియోస్ వింటూ అలా పూజ చేసుకుంటూ మంత్రాలు అవి పఠిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 9వ రోజుకి వచ్చేసామమ్మా. అంటే 10వ రోజు, అంటే నవమి తిథి 10వ రోజు ఈసారి కాబట్టి మరి ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా అర్చించుకోవాలి, పూజించుకోవాలి, అలాగే ఏదైనా ఒక మంత్రం అలా రోజంతా స్మరించుకునే విధంగా అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం, ఏ రంగు ప్రీతి అమ్మవారికి, పుష్పాలు ఏవి సమర్పించాలి, ఇవన్నీ వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మహిషాసుర మర్దిని దాకి ఒత్తులేదు, మామూలుగానే చెప్పుకోవాలి. మహిషాసుర మర్దిని అంటే కొంచెం అలా పలికేసరికి మనకు అలా వస్తుంది, కానీ మర్దిని అంతే. ఇక్కడ మహిష అసుర మర్దిని ఇదొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేనేదో మిమ్మల్ని పూజ కార్యక్రమం కాకుండా ఇది చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే తెలుసుకోవాలి ముందు. అసలు మహిష అంటే దున్నపోతు, అసుర అంటే రాక్షసుడు, మర్దిని అంటే వాళ్ళని సంహరించింది అని అర్థం. ఇక్కడ 9 రోజులు మనలో ఉండే ఆ మహిషాసుర అంటే, మహిషం అంటే ఏంటమ్మా? దున్నపోతు కదా. మదించి ఉంటాయి లక్షణాలు. అంటే ఎలాంటి లక్షణాలు? విపరీతమైన అహంకారం, గర్వం, నేను అనే దాని మీద యుద్ధమే ఈ నవరాత్రులు. నేను 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 అనే అహంకారం మీద యుద్ధమే ఈ నవరాత్రులు. అంటే చూడండి, ఆ మహిష అనేసరికి తెలుసు కదా, పశువు. అవును. ఆ పశువు పైగా అసుర లక్షణాలు అంటే ఇంకెంత వికృతంగా ఉంది. పశువు పైగా పైనుంచి అసుర లక్షణాలు. మామూలుగా సహజంగానే దానికే పశు ప్రవృత్తి, మళ్ళీ ఆ పశు ప్రవృత్తిలో మళ్ళీ అసుర లక్షణాలు. ఇక్కడ ఇలాగ మనం కనుక తీసుకుంటే మనం సాధించిన విజయం ఏంటి అంటే, ఈ మహిషాసురుల్లో ఉండేటువంటి మదం అంటే నేను అనే మదం. నేను చాలా గొప్ప, నేను చాలా బాగా చెప్తాను, నేను చాలా బాగా పాడతాను, నేను బాగా చదువుతాను, నేను కాకపోతే ఈ పని ఎవడూ చేయలేదు. ఈ నేను 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 అనే అహాన్ని మనం అమ్మ పాదాల చెంత వదిలేయడమే ఈ నవరాత్రి. ఇది మహిషాసుర. ఆవిడ పాదాల దగ్గరికి ఎప్పుడైతే వదిలేస్తావో ఏం చేస్తుంది? ఆ నేను అనే దాన్ని కాలు పెట్టి తొక్కి పడేస్తుంది. ఇక్కడ సంహారం జరిగిందా లేదా? అవును. నేను అనే అంటే ఇక్కడ సంహారం అంటే అసలు ఆ నేను ఏంటో తెలుసుకోవడమే నవరాత్రి. ఇది ముందు తెలుసుకోండి. ఇక అలంకారాల్లోకి వచ్చేసరికి మహిషాసురమర్దినికి కూడా ఎరుపు రంగు చీరనే ధరింపచేస్తారు. కొంతమంది ముదురు ఎరుపు రంగు అంటున్నారు, మెరూన్ కలర్ చేస్తారు. అంటే కొంచెం అది రెడ్డిష్ మెరూన్ లోనే ఉంటుంది. అంటే మెరూన్ లో 2 ఉంటాయి, బ్లాకిష్ మెరూన్, రెడ్డిష్ మెరూన్. అంటే డార్క్ బ్రౌన్ లాగా కనిపిస్తుంది. అంటే బ్లాక్ కాదు, రెడ్డిష్ మెరూనే కట్టాలి. రెడ్డిష్ మెరూనే కట్టాలి. బార్డర్ ఏదైనా ఉండొచ్చు సార్, దానికి ఏదైనా ఉండొచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి నివేదన కట్టు పొంగలి, అలాగే ఎందుకంటే ఆ రోజే కదా మహిషాసురుని మదించిన రోజు కదా ఆ రోజు, ఆ యొక్క సంహారం చేసిన రోజు కాబట్టి ఆవిడకి నివేదనగా అన్ని అల్లపు గారెలు, శాఖాన్నము, అలాగే మనం చెప్పుకున్నాం బిసిబిళ్ళాబాత్, ఇవన్నీ కూడా నివేదన, విశేషమైన నివేదన కావాలమ్మా మహిషాసురమని. ఈ పైగా ఏం చేస్తుంటారుగా చెప్పానుగా, ఈ యొక్క నవరాత్రుల్లో ఉత్సాహంతో ఇంతింత కుంకుమలు పూజ చేసేసరికి అది ఇంత రాసే అవుతుంది. ఇంత రాసైనా అవుతుంది అందరికీ. నేను చాలా ఇళ్లలో చూస్తున్నాను. ఇంత రాసి ఉన్నప్పుడు మరి అంత రాసి నివేదన చేయాలి. పులిహోర ఏదైనా సరే మీ ఇష్టం, పులిహోర కూడా చేయాలి. పులిహోర చేయడము, అమ్మవారికి నిమ్మకాయ దండ గుడిలో సమర్పించండి ఈరోజు. 27 నిమ్మకాయలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నిమ్మకాయ. అటు దుర్గకి ఇవ్వచ్చు, ఇటు మహిషాసురమర్దినికి ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి ఇద్దరికి 27 నిమ్మకాయలు చక్కగా శ్రీమాత్రే నమః అనడం, గుచ్చడం.
ఈ నక్షత్రాలు కొన్ని వేదన మనకేంటంటే కొన్ని నక్షత్రాలు మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ నక్షత్ర శాంతి జరుగుతూ ఉంటుంది. 27 నక్షత్రాలతో మనదో నక్షత్రంగా అవును, ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ వేద నక్షత్రాలు ఉంటాయి, పక్కవో ముందువో, ఇట్లా ఈ శాంతి జరిగమ్మా చాలా అనుకూలమైనటువంటి సమయం వస్తుంది. గ్రహ శాంతి ముఖ్యంగా, గ్రహశాంతి 27 అంటేనే 9 గ్రహశాంతి కూడా, నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా పఠించవలసినటువంటి స్తోత్రము మహిషాసురమర్దిని అష్టకము చదువుకోండి. అలాగే ఓం మహిషాసురమర్దిని దేవ్యై నమో నమః, ఈ నామాన్ని చక్కగా రోజంతా పారాయణ చేసుకోండి, బాగుంటుంది. అంటే ఇంకా ఈ విజయం సాధించడానికి ముందు రోజు మనలో ఉండే అసుర లక్షణాలని పూర్తిగా రూపుమాపుకునే ముందు రోజు కాబట్టి ఎక్కువ ఇంకా దగ్గరగా అమ్మని అర్చించుకుని, ఇక ఎందుకంటే నవరాత్రుల యొక్క విశేషమైన అవతారాలు చెప్పుకున్నాం కాబట్టి మనము కూడా ఇక్కడ మహిషాసురమర్దిని అష్టకాన్ని ఒక్కసారి చదువుకుందాం తప్పకుండా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధుకైటభగంజని కైటభభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐశతకండ వికండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపు గజగండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే నిజ భుజదండ నిపాతిత కండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ఇలా చక్కగా మహిషాసురమర్దిని అష్టకాన్ని చదువుకుని మీ పిల్లల చేత చదివించి, మీకు చదవడం రాకపోతే కనీసం పెట్టుకుని వింటూ ఈ శరన్నవరాత్రుల్లో ఇంట్లో గొడవ పడడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ, భార్యాభర్తలు గొడవ పడడం కానీ, ముఖ్యంగా అబద్ధం ఆడడం కానీ ఇవి ఉండకూడదు చెప్తారు. దీక్ష అంటే దీక్షే. చక్కగా మితాహారం తీసుకోండి, మితంగా భాషించండి, అమితంగా అమ్మని సేవించండి, అమ్మవారి కృపకి పాత్రలు కండి. మరి యొక్క ఆఖరి మన విజయోత్సవంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.